ఆర్ శ్రీనివాస్ డాంగే ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లోనూ నగర పంచాయతీల్లోనూ కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి ఇంజనీరింగ్ కార్మికులకి కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. ప్రధానంగా మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి ఈ ఇంజనీరింగ్ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయటం లేదు. ఈవేళ కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని చెప్పేసి ఏఐటీసీ గత కొంతకాలంగా ఆందోళన నిర్వహిస్తుంది. వాస్తవంగా ఈ ఇంజనీరింగ్ కార్మికులు నైపుణ్యం గల కార్మికులు, వీరికి ఫీల్డ్ వేతనాలు, ఫీల్డ్ వేతనాలు, అన్ని ఫీల్డ్ వేతనాలు అమలు చేయాల్సింది. ఈ ఫీల్డ్ కార్మికులకు 29,500 రూపాయలు, సెమీ స్కిల్డ్ కార్మికులకు 26,500 రూపాయలు, అన్స్కిల్డ్ కార్మికులకు 20,000 రూపాయలు జీతం ఇవ్వాలని చెప్పేసి ఉన్నా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయటం లేదు. ఎన్నికలకు ముందు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ పారిశుద్ధ్య కార్మికులందరికీ కనీస వేతనాలు అమలు చేస్తామని చెప్పేసి, అలాగే వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరణ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. కానీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచిపోయినా కానీ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడంలో తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం వహిస్తామంటే ఇవాళ ఒక నైపుణ్యంతో పనిచేసేటువంటి ఇంజనీరింగ్ కార్మికులకు కేవలం 13,000 జీతం ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఒక కుటుంబం అంటే ఇద్దరు భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు గల కుటుంబం జీవించాలంటే కనీస వేతనం 26,000 ఉండాలని చెప్పేసి ఈ కనీస వేతనాల చట్టం అమలు చేయాలని చెప్పేసి ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రేపు ఈ ఇంజనీరింగ్ కార్మికులు, మున్సిపల్ కార్మికుల సమస్యల మీద ఈ నెల 15వ తారీఖున రాష్ట్ర మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ ఆధ్వర్యంలో విజయవాడలో మహార్యాలీ జరగబోతా ఉంది. ఈ మహార్యాలీని మున్సిపల్ కార్మికులందరూ జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నమస్కారం. ఈరోజు ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర ఈ యొక్క ఉద్యోగ సిబ్బంది సమస్యలపై ధర్నా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ సిబ్బందికి అతి తక్కువ జీతాలు ఇస్తున్నారు. వాళ్ళకి వెంటనే నెలకి 26,000 రూపాయలు చొప్పున ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. అలాగే స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్స్కిల్డ్, హై స్కిల్డ్ అని చెప్పి 4 రకాల టెక్నికల్ జీతాలు కూడా గతంలో ఇచ్చేవారు. ఈ ప్రభుత్వం కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఎవరైతే అవుట్సోర్సింగ్ సిబ్బంది రిటైర్ అయిపోతున్నారో వాళ్ళకి తక్షణమే 10,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని, అలాగే ఆ కుటుంబంలో ఎవరైనా సర్వీస్ చేసి చనిపోతే ఆ కుటుంబంలో ఉద్యోగం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. అలాగే పర్మనెంట్ సిబ్బంది కూడా గత 3 సంవత్సరానికి సరెండర్ పేమెంట్ ఇవ్వట్లేదు. అలాగే గత 6 డిఏలు గత ప్రభుత్వం నిరాకరించింది ఉద్యోగస్తుల్ని. అలాగే ఈ ప్రభుత్వం కూడా నిరాకరిస్తున్నట్టే కనబడుతుంది. కాబట్టి ఈ గత ప్రభుత్వం చేసిన తప్పు చేయకుండా ఇవ్వాల్సిన 6 డిఏలు, అలాగే టీఆర్సీ కమిటీలో వేసి అంతవరకు ఐఆర్ కూడా ఇవ్వాలని, అలాగే 11వ టీఆర్సీ కూడా పెండింగ్లో ఉన్న సమస్యలను కూడా తీర్చాలని డిమాండ్ చేస్తున్నాము. ప్రధానంగా అవుట్సోర్సింగ్ సిబ్బంది, కాంట్రాక్ట్ సిబ్బంది రెగ్యులేట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. జిల్లా ఏఐటీసీ ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకి సమాన పనికి సమాన వేతనం అమలు చేయడం లేదు. చాలా దుర్మార్గమైన విషయం. అదేవిధంగా కాంట్రాక్ట్ వర్కింగ్ కార్మికులందరికీ కూడా ఒక ప్రక్కనేమో కనీస వేతనాలు ఇవ్వడానికేమో పర్మిట్ ఉద్యోగాలు ఇస్తున్న ప్రభుత్వాలు అదే రూపంలో ప్రభుత్విస్తున్న సంక్షేమ పథకాలు అమలు చేసేసరికి మొత్తం ఉద్యోగాలు లెక్కిస్తూ ఉన్నారు. కాబట్టి ఇంజనీరింగ్, కాంట్రాక్ట్ వర్కింగ్ ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, తల్లి వందనంతో సహా అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే పెండింగ్ ఐఆర్ని, ఇంక్రిమెంట్లు, డిఏలు కూడా తక్షణం విడుదల చేయాలని, లేని పక్షంలో భవిష్యత్తులో ఆందోళన ఉధృతి చేస్తామని హెచ్చరిక చేస్తా ఉన్నాం.
పేరు మల్లిపూడి శ్రీనివాసరావు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీర్ కార్మికుల సమస్యలపై మెయిన్ ఎజెండా, అలాగే పారిశుద్ధ కార్మికుల మున్సిపల్ కార్మికుల సమస్యలపై రేపు 15వ తారీఖున చలో విజయవాడ కార్యక్రమానికి జయప్రదం చేయడానికి ఈరోజు మున్సిపల్ ఆఫీస్ గారు ధర్నా కార్యక్రమం పెట్టాం. అలాగే మున్సిపల్ రంగంలో ఓన్లీ మన ఇంజనీర్ సెక్షన్ వాళ్ళకి చాలా అన్యాయం జరిగింది. ఏంటంటే వారికి గత ప్రభుత్వంలో 15,000 జీతభత్యాలు ఇచ్చారు. ఈ ప్రభుత్వంలో కూడా అదే 15,000 జీతభత్యంతో వాళ్ళు జీవనం గడిపిస్తున్నారు. ఇది చాలా అన్యాయము. అయితే గత ప్రభుత్వము వాళ్ళ జీతాల మీద, వాళ్ళ సమస్యల మీద ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఈరోజు కూడా అది కమిటీ పరిష్కరించాల. ఈ ప్రభుత్వం వచ్చి మేము ఇస్తాము, మేము పెంచుతాము, మేము న్యాయం చేస్తాము అన్నారు ఈ ప్రభుత్వం కూడా. అయితే ఈ ప్రభుత్వం కూడా ఏమీ చేయలేదు. తప్పని పరిస్థితుల్లో ఇంజనీర్ సెక్షన్లో రాష్ట్ర వేదికగా కార్యక్రమం మొదలుపెట్టాం. ఆ కార్యక్రమంలోనే ఈరోజు మున్సిపల్ ఆఫీస్ కూడా జయప్రదం చేయడానికి ధర్నా కార్యక్రమం పెట్టాం. రేపు చలో పెద్ద ఎత్తున ఏలూరు జిల్లా నుంచి ఇంజనీర్ కార్మికులతో పాటు పారిశుద్ధ కార్మికులు కూడా పెద్ద ఎత్తున విజయవాడ కార్యక్రమానికి జయప్రదం చేయడానికి మేము సన్నాహాలు చేస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో ఈ సమస్యల పరిష్కార పరచడంలో రేపు జరగబోయే పరిణామాలు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అలాగే ఇంజనీర్ సెక్షన్ పారిశుద్ధ కార్మికుల బాధ్యత కాదని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.